అందరికీ నమస్కారం. సమాజానికి మంచి చేసే సంస్థలకు నిధులు ఎలా వస్తాయి? కేవలం విరాళాలు మాత్రమేనా? కాదు. పెట్టుబడిని, ఫలితాలను కలిపి నిధులు సేకరించే కొన్ని కొత్త పద్ధతులు ఉన్నాయి. వాటి గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఎప్పుడూ ఒకేలా విరాళాలు సేకరించడం కాకుండా ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తే సామాజిక మార్పును ప్రోత్సహించడానికి కొన్ని స్పెషల్ ఫైనాన్షియల్ టూల్స్ ఉన్నాయి. ఇవి కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, ఆ డబ్బుతో ఎలాంటి ఫలితాలొస్తున్నాయో కూడా చూస్తాయి. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా సోషల్ ఫండింగ్ గురించి బేసిక్స్ చూద్దాం. ఆ తర్వాత రెండు చాలా ఇంట్రెస్టింగ్ పద్ధతుల గురించి లోతుగా తెలుసుకుందాం. అవే డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విరాళాలు. ఇవి ఎలా పనిచేస్తాయి, ఇందులో ఎవరెవరు ఉంటారు అనే విషయాలన్నీ వివరంగా చూద్దాం. సామాజిక ప్రయోజనాల కోసం నిధులు సేకరించడంలో కొత్త కొత్త మార్గాలను వెతకడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి వచ్చే ఫలితాలకు జవాబుదారీతనాన్ని పెంచుతాయి. ఈరోజు మనం చూడబోయే రెండు పద్ధతులు కూడా సరిగ్గా ఇదే చేస్తాయి. ఓకే, మొదటగా మనం డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్ లేదా సింపుల్గా డిఐబి గురించి తెలుసుకుందాం. ఈ పేరు వినడానికి కొంచెం కష్టంగా అనిపించచ్చు, కానీ దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్, ఇంకా చాలా పవర్ఫుల్. ఇంతకీ ఏంటిది, ఎలా పనిచేస్తుంది చూద్దాం. దీన్ని మనం ఒక రిజల్ట్స్ బేస్డ్ కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక సోషల్ ప్రాజెక్ట్కి డబ్బులిస్తారు, కానీ ఆ డబ్బులు తిరిగి చెల్లించడం అనేది ఆ ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలను చేరుకుందా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పని అయితేనే డబ్బు, లేకపోతే లేదు అన్నమాట. ఈ ఫలితాల ఆధారిత నిధుల ఐడియా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. కాకపోతే వేర్వేరు దేశాల్లో దీన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు యూకేలో సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ అంటారు, యుఎస్ఏలో అయితే పే ఫర్ సక్సెస్ ప్రాజెక్టులు అంటారు. పేర్లు వేరైనా సరే వీటన్నింటి వెనుక ఉన్న సూత్రం మాత్రం ఒక్కటే: రిజల్ట్స్కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం. ఒక డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండు విజయవంతం కావాలంటే అందులో 5 వేర్వేరు గ్రూప్స్ లేదా వ్యక్తులు కలిసి పనిచెయ్యాలి. వీళ్లందరూ ఒక టీంలాగా సమన్వయంతో పనిచేస్తేనే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. ఇంతకీ ఎవరా 5గురు? వాళ్ల పాత్రలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఈ నిర్మాణమంతా ఒక చైన్లాగా పనిచేస్తుంది. ముందుగా ప్రాజెక్ట్ లక్ష్యాలు నిర్ణయించడంతో మొదలై, ఆ తర్వాత సేవా ప్రదాత దాన్ని అమలు చేస్తారు. చివరికి వచ్చిన ఫలితాల ఆధారంగా నిధుల ప్రదాత డబ్బులు చెల్లిస్తారు. ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్కరి పాత్ర చాలా ఇంపార్టెంట్. అన్నీ మొదలయ్యేది ఒక స్పష్టమైన సామాజిక లక్ష్యంతోనే. ఉదాహరణకు, ఒక ఏరియాలో పిల్లల చదువులను మెరుగుపరచడం లేదా అందరికీ మంచి ఆరోగ్యం అందించడం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, విజయాన్ని ఎలా కొలుస్తామనేది కూడా ముందే అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే తర్వాతి ప్రాసెస్ అంతా దీనిమీదే ఆధారపడి ఉంటుంది. ఇక రెండోవాళ్లు సేవాప్రదాత. వీళ్లే అసలు పనిచేసేవాళ్లు. అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రాజెక్ట్ను అమలు చేసేది వీళ్లే. ఇదొక ఎన్జిఓ కావచ్చు, లేదా ఏదైనా సోషల్ ఆర్గనైజేషన్ కావచ్చు. ప్రాజెక్ట్ యొక్క అసలైన యాక్షన్ అంతా వీళ్ల చేతుల్లోనే ఉంటుంది. మూడో ప్లేయర్ చాలా ఇంట్రెస్టింగ్. వీళ్లను ఫలితాల నిధి ప్రదాత అంటారు. వీళ్ళు సోషల్ చేంజ్కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, కానీ ఒక కండిషన్ పెడతారు. ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి అనుకున్న రిజల్ట్స్ వస్తేనే మేం డబ్బులిస్తామని ముందే చెప్తారు. అంటే వీళ్ల డబ్బు కేవలం ఫలితాల కోసమే అన్నమాట. అయితే ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి డబ్బు ఎక్కడ్నించొస్తుంది? అక్కడికే వస్తున్నాం. ఇక్కడే మన 4గో ప్లేయర్ అయిన రిస్క్ నిధి ప్రదాత ఎంటర్ అవుతారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వటానికి కావలసిన డబ్బును మొదట వీళ్లు పెడతారు. ఒకవేళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఆ నష్టాన్ని భరించేది కూడా వీళ్లే. అందుకే వీరిని రిస్క్ ఫండర్ అని అంటారు. చివరిగా 5వ భాగస్వామి స్వతంత్ర మూల్యాంకనకర్త. వీళ్ళు ఒక అంపైర్ లాంటివాళ్లు. ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలను నిజంగా చేరుకుందా లేదా అని సైంటిఫిక్గా ఎలాంటి పక్షపాతం లేకుండా అంచనా వేస్తారు. వాళ్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఫలితాల నిధి ప్రదాత డబ్బులు చెల్లించాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డిఐబి మోడల్ అన్ని రకాల సోషల్ ప్రాజెక్టులకి సెట్ అవ్వదు. ఏ ప్రాజెక్టులలో అయితే విజయాన్ని నంబర్స్ రూపంలో స్పష్టంగా కొలవగలమో వాటికి మాత్రమే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మొత్తం డీలంతా ఆ కొలతల మీదే నడుస్తుంది. సరే, ఇప్పటిదాకా
డిఐబీల గురించి చూశాం కదా, ఇప్పుడు మనం రెండో పద్ధతి వైపు వెళ్దాం. ఇది మనలాంటి సాధారణ పెట్టుబడిదారులను కూడా సామాజిక మార్పులో భాగం చేస్తుంది. అదే మనందరికీ బాగా తెలిసిన మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విరాళాలు ఇవ్వడం. ఈ టేబుల్ చూస్తే మనకు ఇది ఎలా పనిచేస్తుందో ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ 2 ఉదాహరణలున్నాయి. ఎడమవైపు హెచ్డిఎఫ్సి క్యాన్సర్ ఫండ్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే పెట్టుబడి మీద వచ్చే వడ్డీ ఆదాయాన్ని విరాళంగా ఇస్తుంది. మరోవైపు క్వాంటమ్ ఫండ్ వాళ్ళ పద్ధతి కొంచెం వేరు. ఇక్కడ ఇన్వెస్టర్ తన పెట్టుబడిలోనే కొంత శాతాన్ని నేరుగా డొనేట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక రెండింటిలోనూ కామన్గా ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఏటీజీ ట్యాక్స్ సర్టిఫికేట్. అంటే విరాళంగా ఇచ్చిన అమౌంట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చన్నమాట. ఇది ఎక్కువ మందిని విరాళాలివ్వడానికి ప్రోత్సహిస్తుంది. సరే, ఈ 2 డిఫరెంట్ ఫండింగ్ పద్ధతులను పరిశీలించాం కదా. ఇప్పుడు అసలు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం చూసినట్లుగా డిఐబీలు రిస్క్ను బదిలీ చేస్తూ రిజల్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విరాళాలివ్వడం అనేది మనలాంటి సాధారణ ఇన్వెస్టర్లను కూడా సోషల్ కాజ్లో భాగం చేయడానికి ఒక ఈజీ దారి చూపిస్తుంది. ఈ 2 పద్ధతులు కూడా ఫండింగ్లో వస్తున్న కొత్త ట్రెండ్స్ను మనకు చూపిస్తున్నాయి. మన దేశంలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి కదా. ఈ నేపథ్యంలో మనమిందాక మాట్లాడుకున్న ఈ ఫండింగ్ పద్ధతులు భవిష్యత్తులో ఎలా మారబోతున్నాయి, ఇది సోషల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఎలాంటి కొత్త అవకాశాలను తెస్తుంది అనేది మనం చూడాలి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడింది అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానలుకు సబ్స్క్రైబ్ చేసుకోండి.